నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ధర్మరాజు యుద్ధక్షేత్రంలో అంపశయ్యపై ఉన్న భీష్ముని దగ్గరకు శ్రీకృష్ణుని ఆదేశంతో ధర్మాలను తెలుసుకునేందుకు వెళ్తాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో, మహాపరాక్రమవంతులైన మీరు ఎన్నో కష్టాలను పడ్డారు. ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ విడిపోతూ ఉంటాయి. అలానే ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్త కాలం యొక్క అల్లిక వల్ల కూడుతూ విడిపోతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ ఒకేలా జరగదు. కాలమే అన్నిటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఎంతటి వారైనా ఈ కాల ప్రభావాన్ని దాటలేరు అని చెప్తాడు. సామాన్యులే కాదు, మహారాజులే కాదు, ఎంతటి వారైనా కాలానికి తలంచవలసిందే అని ఎన్నో ధర్మాలను చెప్పాడు భీష్ముడు. వాటిని మనలాంటి సామాన్యులకు ఎలా అన్వయించుకోవాలో ఈనాటి వీడియోలో డాక్టర్ వాణి బి వెల్దుర్తి గారు వివరిస్తున్నారు. విందామా? వాణి గారికి, మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం దాకా సెలవు. మరి నమస్తే. మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. కిందటి వారం భీష్మ భారతం మొదటి భాగం విన్నారు కదా. ఇప్పుడు భీష్మ భారతం చివరి భాగం. భీష్మ భారతం చివరి భాగం రచన స్వరం డాక్టర్ వాణి బి వెల్దుర్తి. తల్లిదండ్రులు తోబుట్టువులు. భీష్ముడు అన్నదమ్ముల అనుబంధానికి, అక్క చెల్లెల అనురాగానికి, తల్లిదండ్రుల మీద చూపవలసిన గౌరవానికి పెద్దపీట వేశాడు. తండ్రి తరువాత నాన్న లాంటి వాడు అన్న అని, తమ్ముళ్ళు అన్నను భక్తి శ్రద్ధలతో ఆదరించాలని, అన్న కార్యదీక్ష కలిగి తన తమ్ముళ్ల ఎడ కర్తవ్యాన్ని నిర్వహించాలని ధర్మరాజుకు తెలిపాడు. అక్క తల్లితో సమానం, తల్లిదండ్రులు ఎంతో మాన్యులు అని నొక్కి వక్కాణించాడు. మిత్రుడు శత్రువు. భీష్ముడు మిత్రులను నమ్మాలి, కానీ గుడ్డిగా నమ్మకూడదు. నమ్మి నమ్మక పనులు సాగించుకోవాలి అన్నాడు. శత్రువులతో ఎప్పుడూ వైరం కలిగి ఉండటం కాదు, అవసరాన్ని బట్టి కొంత స్నేహం చేయవలసి రావచ్చు. అవసరం తీరిన తర్వాత స్నేహం వదులుకోవచ్చు అన్నాడు. బలమైన శత్రువులను ఎదుర్కోవడానికి బలహీనమైన శత్రువులను తనతో కలుపుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని భీష్ముడు ధర్మరాజుకు హితబోధ చేశాడు. దానాలు ధర్మాలు. పరుల అవసరాలను తీర్చటానికి మనం చేసే దానం దానమే కాదని, అది ఒక పుణ్యకార్యమని భావించాడు భీష్ముడు. గోదానము, భూదానము జీవనోపాధిని కల్పిస్తుంది. చెరువులు, బావులు తవ్వించటం వల్ల జరిగే జలదానం జనానికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆకలిగా ఉన్న వారికి అన్నదానం, ఎండలో ప్రయాణిస్తున్న వారికి చెప్పులు, గొడుగులు ఇవ్వటం, ఇలా ఎవరికి ఏది అవసరమో వారికి దానిని దానం చేయటం ఉత్తమమైనదని పేర్కొన్నాడు భీష్ముడు. వస్తువుల మీద ఆరాటాన్ని వదులుకోవటం, ఇతరుల సొమ్మును ఆశించకపోవటం, భూతదయ కలిగి ఉండటం, పొరపాటున చెడు పనులు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవటం మానవ ధర్మం అని వివరించాడు భీష్ముడు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయటాన్ని, మద్యపానం సేవించటాన్ని, మాంసాహారాన్ని భుజించటాన్ని తీవ్రంగా ఖండించాడు గంగాతనయుడు. పాపము పుణ్యము. ఇతరుల డబ్బుకు ఆశపడటం, ధర్మాన్ని ద్వేషించటం, అబద్ధాలు చెప్పటం, హత్యలు చేయటం, కఠినంగా మాట్లాడటం, ఇతరులని బాధించటం, మద్యపానం వంటి పనులు చేస్తే పాపం వస్తుంది. నరక భయంతో పాపాలు చేయకుండా ఉండటం, శుచిగా ఉండటం, నిజం చెప్పటం, అహింసను పాటించటం, పుణ్యతీర్థాలను దర్శించటం వంటి పనుల వల్ల పుణ్యం వస్తుంది అని శివుడు పార్వతికి చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు తెలిపాడు. వ్రతం ఫలం. ఇంద్రియ నిగ్రహం, సత్యవాక్య పరిపాలన, శాంత స్వభావం,
అహింసా పద్ధతులు పూజకి కావలసిన పువ్వులు అని అభిప్రాయపడ్డాడు భీష్ముడు. మన పనిని మనం శ్రద్ధగా చేయటమే దేవుని పూజ అంటున్నాడు భీష్ముడు. అంటే రాజుగారి ఆజ్ఞను పాలించటమే భటుడికి వ్రతం, వైరాగ్యమే యోగికి వ్రతం అంటూ వివరించాడు. స్వధర్మాన్ని వదిలితే చెడుగతులు కలుగుతాయని కూడా హెచ్చరించాడు. సత్కర్మలు సుగతిని, పాపకర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయని భీష్ముడు తెలిపాడు. ఉపాయాలు ఉపేక్ష. సామదాన భేద దండోపాయాలతో పాటు ఉపేక్ష 5వ ఉపాయంగా చెప్పాడు భీష్ముడు. నిజమైన విచక్షణాశక్తి కలిగి ఉండటం, పరిస్థితులను ఒక కోణం నుంచే కాకుండా అన్ని కోణాల నుంచి పరిశీలించటమే ఉపేక్ష. విష్ణు సహస్రనామాలు. పాండవాగ్రజునకు అనేక ధర్మాలు బోధించాడు భీష్మాచార్యుడు. కానీ ధర్మజుని ఆవేదన తగ్గలేదు, సంపూర్ణమైన సంతృప్తి కలగలేదు. సంతృష్టి చెందిన యుధిష్ఠిరుడు ఇంకా ప్రశ్నల పరంపర సంధించాడు. ధర్మరాజు ప్రశ్నలు. ఎవరిని స్తుతించటం వల్ల సుఖం, శాంతి, మేలు కలుగుతాయి? ధర్మాలు అన్నిటిలోకి విశిష్టమైన ధర్మం ఏమిటి? ఏ మంత్రాన్ని జపించటం ద్వారా ప్రాణికోటి జనన మరణ రూపమైన సంసారం నుండి విడివడగలుగుతుంది? భీష్ముని సమాధానం. పరమ పవిత్రుడు, సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అయిన శ్రీ మహావిష్ణువుని అనంత నామాల ద్వారా స్తోత్రం చేయటం వల్ల జీవులకు మేలు కలుగుతుంది. భక్తితో ఆ పరమపురుషుని పూజించటం ద్వారా మానవులకు సుఖశాంతులు కలుగుతాయి. జనన మరణాలకు అతీతుడైన ఆ పరమాత్ముని అనంత నామాలను అనుదినం జపించటం ద్వారా మనం దుఃఖ నివృత్తిని చేసుకోగలం. భక్తితో పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించటమే ధర్మాలు అన్నిటిలోకి విశిష్టమైన ధర్మం. విష్ణు సహస్రనామ మంత్రాన్ని జపించటం ద్వారా ప్రాణికోటి జనన మరణ రూపమైన సంసారం అనే దుఃఖం నుంచి తప్పించుకోగలుగుతుంది. ఈ విధంగా సమాధానమిచ్చి భీష్మ పితామహుడు మనవడికి విష్ణు సహస్రనామాలు వినిపించాడు. విష్ణుదేవుని 1000 నామాలు పఠిస్తే దీర్ఘాయువు, ఐశ్వర్యము, వైభవము, ఆరోగ్యము, జ్ఞానము కలుగుతాయని చెప్పాడు భీష్ముడు ధర్మరాజుకు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారతంలో నిత్యస్మరణీయం, మహిమాపూరితమైన ప్రధానమైన ఘట్టాలు 2. మొదటిది గీతోపదేశం, రెండవది విష్ణు సహస్రనామ ఉపదేశం. గీతలో భగవానుడు కృష్ణుడు భగవంతుని తెలుసుకునే మార్గాన్ని భక్తుడికి చూపించాడు. విష్ణు సహస్రనామాల ద్వారా భగవంతుని చేరుకునే మార్గం చూపించాడు భీష్ముడు. విష్ణు సహస్రనామాల్లో ప్రతి నామం ఒక మహామంత్రం. 1000 నామాల మహామంత్రమాల మహిమ అనంతం. భీష్మ నిర్యాణం. భీష్ముని బోధ ధర్మరాజుకు జ్ఞానాన్ని, ఆనందాన్ని కలిగించింది. రాజధర్మాలు పాటిస్తూ ప్రజలను పాలించు, నీకు సర్వసుఖములు కలుగుతాయి అని భీష్ముడు ధర్మరాజును ఆశీర్వదించాడు. ఉత్తరాయణ కాలం ప్రారంభమైన తరువాత మాఘమాస శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీకృష్ణుని సమక్షంలో శ్రీకృష్ణుని ఆనతితో అంపశయ్య మీదనే యోగధారణ ద్వారా సమాధిలోకి ప్రవేశించి నిర్యాణం చెందాడు భీష్మాచార్యుడు. ఓం శాంతి శాంతి శాంతి. భీష్మ భారతం సంపూర్ణం. ఓం తత్సత్. భీష్మ భారతం విన్నారు కదా. వచ్చే వారం శివతత్వం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.